హాయ్ అండి, నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నిన్న వీడియో పెట్టాను కదండి, ఫంక్షన్కి వెళ్ళాము విజయవాడ అని చెప్పేసి. ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇక నెక్స్ట్ డే ఈవినింగ్ అండి, మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ షాపింగ్ అని బయలుదేరామండి. గోల్డ్ షాప్కి, జిఆర్టీ అనమాట, విజయవాడ. మా చెల్లి ఎప్పుడు ఇక్కడే తీసుకుంటుందంటండి. అందుకని చెప్పేసి చాలా డిజైన్స్ ఉంటాయి అని చెప్పేసి అన్నారు. అందుకే వెళదామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇది చూసారు కదండి, 5:30, 6 అవ్వస్తుంది. ఇది ఈవినింగ్ అండి, కొంచెం చల్లబడ్డ తర్వాత బయలుదేరామన్నమాట. చూసారు కదా, అందరూ లిఫ్ట్లో ఉన్నాము. నా దగ్గరకు వచ్చింది చూడబుద్ది 2 రోజులు రామ్మ అన్న వచ్చిందండి. రేపు వెళ్ళిపోతుందంటే మళ్ళీ బాధేస్తుంది. చిన్న కూతురు ఇక్కడ ఉందండి, చిన్న కూతురు. ఈ మనవరాలండి, మనవరాలు వచ్చేసి కిందకి వస్తున్నారా? గ్రౌండ్ చేయట్లేదా? ఇంకా అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారనమాట అండి కిందకి దిగటానికని. ఇంకా అందుకనే నేను వీడియో తీయలేదు. కిందకి దిగిన తర్వాత ఇక్కడ కొంచెం వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి. చాలా బాగుందనమాట. కింద వాకింగ్ చేసుకోవటానికైతే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. 2-3 రౌండ్లు వేస్తే చాలన్నమాట వాకింగ్, మనకు సరిపోతుంది ఆ రోజు వరకు. చూసారు కదండి, ఇంక మా హస్బెండ్ అయితే కారు తీయటానికని వెనక్కి అట్లా వెళ్ళారనమాట. ఇంకా అందుకని మేమందరం ఇక్కడ నుంచున్నాం. చూసారు కదండి, ఈ వెనకాల మీకు కనపడుతుంది కదా, ఈ రౌండేనమాట. అపార్ట్మెంట్ రౌండ్ చుట్టూ అంత లాంగ్ వేస్తే కనుక 2 లేదంటే 3 సార్లు ఒకసారి వాకింగ్ అయిందంటే కనుక రోజుకొకసారి చాలండి మన బాడీకి. నాకైతే బాగా బాగా నచ్చిందనమాట. మా అపార్ట్మెంట్లో అంత ప్లేస్ ఉండదండి, ఏదో కొంచెమే ఉంటుంది. అంత వాకింగ్ చేసే అంత ప్లేస్ అయితే ఉండదన్నమాట. అందుకే నేను ఆ రోజంతా, ఒక రోజు అనుకుంటా అండి, నేను వాకింగ్ వెళ్ళి నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. మంచి గాలి వస్తుంది ఈవినింగ్ అయ్యేసరికి. చూసారు కదండి, ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా షాప్కి, గోల్డ్ షాప్కి, జిఆర్టీ షాప్ అండి. చాలా ఐటమ్స్ ఎక్కువ ఉంటాయంట అండి, మోడల్స్ అనేది ఎక్కువ ఉంటాయంట. నేనైతే వెళ్ళలేదు ఎప్పుడు. ఇంకా మా సిస్టర్ అయితే ఎక్కువ ఇక్కడే తీసుకుంటారు. అందుకనే వెళదాం అక్క అని చెప్పేసి అంటే ఇంకా నేను కూడా స్టార్ట్ అయ్యానండి. మా చెల్లి తీసుకున్న గోల్డ్ అంతా కూడా నేను డిజైన్స్ చూశాను కదండి, చాలా చాలా బాగున్నాయి అనమాట. అందుకని ఒకసారి చూస్తే నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కదా అన్నట్టుగా వెళ్ళామండి. ఇంకా చూసారు కదా, ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి జిఆర్టీ షాప్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూసారు కదా, ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి అనమాట. వెరైటీస్ అన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇంకా మా హస్బెండ్ అయితే ఒక పక్క కూర్చున్నారు. ఇక మీరేం చూస్తారో చూడండి అని చెప్పేసి. చూసారు కదండి, పక్కన కనపడుతున్నారు మా హస్బెండ్ మధ్య మధ్యలో. ఇక కూర్చున్నాము. ఇక మేమే మొత్తం అంతా తిరిగి చూసామన్నమాట. ఇక్కడ వెండి దగ్గరికి వచ్చామండి. అంటే పట్టీలు తీసుకుందాం అన్నట్టుగా నేను అనుకున్నాను. సర్లే మళ్ళీ తర్వాత చూద్దాం, లాస్ట్లో వెళ్ళేటప్పుడు చూద్దాం అని చెప్పేసి మా చెల్లి బుట్టలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి, గోల్డ్ దగ్గరికి. చూసారు కదా, ముందు అవి సెలెక్షన్ చేసేస్తే పట్టీలే కాబట్టి త్వరగా అయిపోతాయి అనమాట. ఈ బుట్టలు అంటే మనం పెట్టుకొని తీసి చూసి చాలా లేట్ అవుతుంది కదండి, మనం ఫేస్కి ఎలా సెట్ అవుతున్నాయి ఏంటి అని చెప్పేసి. అందుకని చెప్పేసి గోల్డ్ దగ్గరికి వచ్చాం. ఆల్రెడీ మా పిన్ అయితే ఒక జుమ్కీలు అయితే తీసి పెట్టింది అండి. వాటికైతే మనీ కట్టేశారు. ఇప్పుడైతే వేరే బుట్టలు ఏదో తీసుకుందామని చెప్పేసి చూస్తున్నారు. ఎందుకంటే నేనున్నాను, మా చెల్లి కూడా ఉంది కాబట్టి మాకు నచ్చినవి తీసుకోవచ్చులే అన్నట్టు ఇక చూపించమని చెప్పేసి అడుగుతున్నామండి. ఇంకా చూసారు కదా, పెద్ద పెద్ద సైజులో తీసుకోవాలి, ఒక జత అట్లా ఉండాలి అనేది. మామూలుగా అయితే నార్మల్గా అయితే చాలా ఉన్నాయండి అలాంటి మోడల్స్ మా చెల్లి దగ్గర. కాకపోతే ఈసారి అయితే పెద్ద సైజు తీసుకుందామా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో ఒకటి ఫంక్షన్ ఉందండి, అందుకని మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి ఉంది కదండి, ఓణీలు ఫంక్షన్ పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారనమాట. ఆల్రెడీ చాలా వరకు తీసి పెట్టేశారండి. మా చెల్లెలు వాళ్ళ అమ్మాయికి అయితే గోల్డ్ అయితే ఆల్మోస్ట్ తన షాపింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మా చెల్లి చేస్తుంది, తనకు ఉన్నాయి. అయినా సరే మళ్ళీ ఇంకా పెద్ద మోడల్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏమన్నా చూద్దామని చెప్పేసి అనుకుంటుంది. ఇదిగోండి చూసారు కదా, ఇట్లా ఈ పెద్ద పెద్ద సైజులో ఏమన్నా చూద్దామని చెప్పేసి అని చూసి పెట్టుకుంటుందండి. ఇది కూడా చూసారు కదా, ఆల్రెడీ మా పిన్ని ఒక 2 రోజుల ముందు వచ్చేసి, మేము రాకముందు వచ్చి ఒక బుట్టలు సెలెక్షన్ చేసి పెట్టి వెళ్ళిందండి, మనీ కట్టేసేసి. అయితే మేము ఇప్పుడు వచ్చాం కదా, మా పిల్లలు వచ్చి కూడా చూస్తారని చెప్పేసి అన్నదంట. ఇంకా అవి కూడా తీసుకురమ్మని చెప్పేసి అన్నదండి. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి ఈ టైప్లో తీసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. ఇదిగోండి ఇవే ఎంత బాగున్నాయోనండి, అసలు
చాలా బాగున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇలా 4-5 రకాలు అయితే మేము చూసాము ఇట్లా బుట్టలు. ఇదిగోండి ఇది ఒక మోడల్ అనమాట, ఇంకొక మోడల్, ఇదొక మోడలు. ఇదిగోండి ఇది బాగుంది అనిపించింది మా చెల్లికి. అలాగే ఇంకోటి కూడా ఒక మోడల్ ఉందండి, అది కూడా చాలా బాగుందన్నమాట. చూసారు కదా. ఇదిగోండి ఇదొకటి, ఇప్పుడు మా చెల్లి పెట్టుకున్నది కదండి, ఇదొక మోడల్ అనమాట. ఇదిగోండి ఇది ఒకటి. ఇవేమో అంటారు కదండి, చాంద్ బాందినీనో ఏదో అంటారు కదా, ఆ మోడల్ పేరు నాకంత సరిగ్గా గుర్తులేదనమాట. ఇదిగోండి ఇవైతే సెలెక్షన్ చేసేసారండి. ఫైనల్గా ఇవి సెలెక్షన్ చేసేసి పక్కకు పెట్టేశారనమాట. ఇవి తీసుకుంటుంది మా చెల్లి. ఇదిగోండి చాలా చాలా బాగున్నాయండి. మా చెల్లికి కూడా అసలు నిండుగా అనిపించినాయి అనమాట చెవులకు పెట్టుకుంటే. చూసారు కదా. ఇదిగోండి ఈ విధంగా చూసారు కదా. ఫైనల్గా అయితే అవి అయితే మేము సెలెక్షన్ చేసేసిన తర్వాత ఇంకా మేము వెండి దగ్గరికి వచ్చామండి. వెండి తీసుకుందామని చెప్పేసి మా చెల్లి కూడా పట్టీలు మారుద్దామని 1 మంత్ కింద తీసుకున్నదంట అండి. పట్టీలు కొంచెం మువ్వలు ఊడిపోయినట్టుంటే అవి రిటర్న్ ఇచ్చేసి వేరే కొత్త మోడల్ తీద్దామని చెప్పేసి అనుకుంది. ఇంకా నేను కూడా పట్టీలు తీసుకుందని చెప్పేసి ఇంకా తీయమని చెప్పేసి అంటున్నానండి. చాలా రోజులు అయిపోయిందనమాట నేను పట్టీలు కూడా పెట్టుకోక. తీసానంటే ఒకసారి తీసేసానంటే ఇంకా దాని గురించి అసలు పక్కకు పెట్టేసి మర్చిపోయానండి. ఇంకా సరే మా పిన్ని కూడా అంటుంది, మరి పట్టీలు లేకుండా ఏంటమ్మా అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా సరే తీసుకుంటానని చెప్పేసి చూస్తున్నాము, నా కోసమని చూస్తున్నారు. ఇదిగోండి కొంచెం నా కాలు కొంచెం పెద్ద సైజ్ అండి, రౌండ్ అనేది పెద్దదనమాట. ఎక్కువ మోడల్స్ అయితే లేవు, నార్మల్ సైజు అయితే మాత్రం చాలా ఉన్నాయి. కొంచెం పెద్ద సైజు ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలన్నమాట. ఇంకా వాటిల్లోనే పెద్ద సైజుల్లోనే కొంచెం మోడల్స్ తక్కువ ఉన్నాయండి. ఆ ఉన్న వాటిల్లోనే చూస్తున్నాము. మీకు ఒకసారి షాప్ కూడా చూపిస్తాను. చూసారు కదా. ఇదిగోండి మా హస్బెండ్ అయితే ఇక్కడ పక్కకు కూర్చున్నారు, చాలా ఓర్పుతో కూర్చున్నారండి. మేము మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి 9:30 ఏమో అవుతుంది. అప్పటికి షాప్స్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు మేము అక్కడ ఉండగానే. ఇది చూసారు కదండి. ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాపకు కూడా చూస్తున్నామని చెప్పేసి ఇదిగోండి ఫంక్షన్ ఉందని చెప్పాం కదా, చక్కగా పసుపు వేసిన రోజు పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇవి ఒకటి సెలెక్షన్ చేశారండి. నాకైతే ఇవి పిచ్చగా నచ్చేసినాయి అనమాట, చాలా బాగా నచ్చినాయండి. చూసారు కదా. ఇదిగోండి వెండి అలాగే గోల్డ్ కోటింగ్ అనమాట. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయండి. ఓణీల ఫంక్షన్ అప్పుడు ఇవి పెట్టుకుంటే పిల్ల చాలా ముద్దుగా అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇది తీసుకోండి అక్క అని చెప్పేసి అన్నాను. ఇదిగోండి చూసారు కదా. ఇవి మళ్ళీ మనం తాడు కట్టేసేసి మెడకు కూడా పెట్టుకోవచ్చండి. అది కూడా పెట్టుకొని చూసింది మా చెల్లి, చూపిస్తాను మీకు అది కూడా. ఇదిగోండి పట్టీలు కూడా మంచి పెద్దవి అనమాట, వెడల్పుగా ఉండేవి. ఇంకొక మోడల్ చూపిస్తున్నారు. నాకైతే మా చెల్లి వాళ్ళ అమ్మాయి పెట్టుకున్నదే చాలా మంచిగా అనిపించిందండి. ఇదిగోండి ఇది ఒక మోడల్ అనమాట, మా చెల్లి పెట్టుకొని చూస్తుంది. ఇవంతా మంచిగా అనిపించలేదు. మా చెల్లి వాళ్ళ పాప పెట్టుకున్నాయి మాత్రం ఇది చూసారు కదా, ఇవి మాత్రం చాలా బాగా అనిపించినాయి అండి. ఇదిగోండి ఇవి అనమాట, నాకైతే బాగా నచ్చినాయి. ఇవి కూడా తీసి పక్కకు పెట్టారండి. ఇదిగోండి మా చెల్లివి పాత పట్టీలు, అలాగే ఇప్పుడు సెలెక్షన్ చేసుకున్న పట్టీలు, అవి కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ పైన ఉన్నాయి మాత్రం నేను సెలెక్షన్ చేసుకున్నానండి. ఇదిగోండి మా చెల్లి వాళ్ళ అమ్మాయి కోసం అనేది ఇదిగోండి ఇవి సెలెక్షన్ చేసామన్నమాట. ఇదిగోండి చూసారు కదా ఎంత బాగున్నాయో, నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయండి. వీటికి మనం థ్రెడ్ కూడా పెట్టి ఒక నక్లీస్ లాగా కూడా మెడకు పెట్టుకోవచ్చు అండి. మా చెల్లి పెట్టుకుందని చెప్పాను కదా. ఇదిగోండి చూసారా మా చెల్లి పెట్టుకుంది. కెమెరాలో కంటే కూడా బయట చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ మళ్ళీ వేరే డిఫరెంట్గా కనపడుతుంది చూసారా. కెమెరాలో ఇందాక వేరేగా కనపడింది, ఇప్పుడు వేరేగా కనపడింది. అది మన కెమెరా ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదనంటే లైటింగ్ ప్రాబ్లం అయినా అయ్యుండొచ్చు అండి. ఇందాక మీకు కనపడింది కదా అట్లా బ్లూ కలర్ క్లాత్ మీద పెట్టున్నది, అదండి ఒరిజినల్. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇలా కూడా వాడుకోవచ్చు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏమో రింగ్స్ వేసి ఇస్తాము అని చెప్పేసి ఏదో చెప్తున్నారనమాట, థ్రెడ్ వేస్తాము అని చెప్పేసి అని అంటున్నారు. చూసారు కదండి ఎంత బాగుందో నిండుగా. కాకుండా ఒరిజినల్గా చూస్తే మాత్రం బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది అనమాట. ఇదిగోండి ఇవి కూడా చూపించారు. ఇవన్నీ అయితే ఏం సెలెక్షన్ చేయలేదు కానీ అవైతే సెలెక్షన్ చేశారండి. ఇదిగోండి ఇవైతే సెలెక్షన్ చేసి పక్కకు పెట్టారు. ఇంకా మిగతా అయితే ఏం సెలెక్షన్ చేయలేదన్నమాట. ఇప్పుడైతే మా పట్టీలు అయితే చూద్దామండి. ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నాను మీకు షాప్ అంతా. ఇదిగోండి ఇవి పాత పట్టీలు అనమాట, మా చెల్లివి. మువ్వలు ఊడిపోయినాయి అంటండి, 1 మంత్ అయ్యింది. ఇక్కడ జిఆర్టీలోనే తీసుకుంది. ఇవి రిటర్న్ ఇచ్చేసేసి ఇంకా కొత్త మోడల్ వేరే తీసుకుందనమాట. ఇదిగోండి ఈ మోడల్ కూడా బాగుంది, కాకుంటే మువ్వలు అయితే పోయినాయండి. ఇదిగోండి ఇప్పుడైతే ఈ కింద ఉన్నాయి చూసారా రెడ్ అండ్ గ్రీను, ఇవి తీసుకుందండి. ఇదిగోండి ఇవి మా చెల్లి సెలెక్షన్ చేసుకుంది చూసారు కదండి. ఇదిగోండి
ఈ మిడిల్లో మువ్వల్లాగా ఉన్నాయి కదండి, అవి నేను సెలెక్షన్ చేసుకున్నాను. చూసారు కదా, నా కాలుకి పెట్టి చూపిద్దాం అనుకున్నాను కానండి మీరు చూస్తే భయపడతారని చెప్పేసి నేను కాలుకి పెట్టి చూడలేదు. నా కాలుకి అసలు చెప్పులు దొరకటం కూడా కష్టం అండి, దొరికినయే జాగ్రత్తగా వాడుకుంటాను అనమాట. కొంచెం పెద్దగా ఉంటుంది నా కాలు అనేది. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ చూసారుగా మహారాణి హారం అండి. ఇదైతే చాలా చాలా బాగుంది. 8 lakhs అంటండి, అన్కట్ డైమండ్స్ అనమాట. ఇవి చాలా బాగుంది. ఇది ఒక్కటి కొనుక్కుంటే చాలండి, ఇంకా మనకి ఇంకేం అవసరం లేదు. ఒక్కటి వేసుకుంటే నిండుగా ఉంటుందన్నమాట. ఇంకా చూసారు కదా, నేనైతే పట్టీలు తీసుకున్నాను, మా చెల్లి కూడా పట్టీలు, మా చెల్లి వాళ్ళ అమ్మాయి కూడా పట్టీలు తీసుకుందండి. అలాగే మా చెల్లి బుట్టలు తీసుకుందని చెప్పాను కదండి. ఇంకా అవి ఇంకా నేను అన్ని వీడియోలు తీశాను కానండి, మిస్ అయినాయి కొన్ని. అయితే ఏమేమి తీసుకున్నామని చెప్పేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసి తీసానండి వీడియో. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట, అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను. చూసారు కదండి, ఈ బుట్టలు ఇవి అనమాట చంపాస్వరాలు. అవి ఇంకొకటి ఉందండి బుట్టలు, అవి కూడా తీసుకుంది ఆల్రెడీ. మా పిన్ని మేము రాకముందే 2 రోజుల ముందే వచ్చి తీసుకుందని చెప్పేసి అన్నాను కదండి, అవి అనమాట ఆ బుట్టలు. ఇవి ఒక బుట్టలు అనమాట. ఇంకా మేము ఉండగానే వాళ్ళు షాపులు బంద్ అయిపోతున్నాయండి. ఇంకా చూసారు కదా, మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా, బాయ్ అండి.